హరీష్ కుమార్ గుప్తా ఏపీ డీజీపీ ప్రెస్ మీట్. సైబర్ నేరాలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేశాం. గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. నేరాలు నియంత్రణ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్ లో కూడా సేమ్ మోడల్లో ఇంతకుముందు మన దగ్గర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటాయి. ఉన్నది ఎస్సీఐడిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఇంకా కొన్ని కమిషనరేట్స్లో పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అది కాకుండా మన గవర్నమెంట్ మనకి దాదాపు ఒక 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్స్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఒకటి. ఇట్లాగా ఈ సైబర్ క్రైమ్, ఎందుకంటే మీరు అందరికీ తెలిసిన విషయమే, కంప్లైంట్స్ ప్రతి రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చాలామంది మోసపోతున్నారు, లేకుంటే ఎవరికి హెరాస్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఇట్లాగా ఈ వింగ్ యొక్క సెపరేట్ వింగ్ పెడుతున్నాము, హెడెడ్ బై వన్ ఐజీ ఆర్ డిఐజీ. ఆ వింగ్లో మళ్ళీ ఎస్పీస్ ఉంటారు. ఈ 2 రకాలు ఉంటాయి ఇక్కడ ఈ సైబర్ వింగ్లో. ఒకటి సైబర్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఒక పక్కన. అంటే ఈ ఫ్రాడ్ కాకుండా దాన్ని పోతూ ఉంటారు చాలామంది. సో దానికి మన అడ్వైజరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది సైబర్ సెక్యూరిటీ కింద ఆ యాంగిల్లో పోతాము. రెండోది సైబర్ ఇన్వెస్టిగేషన్, ఇట్లా కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మనది ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవుట్ సోర్సింగ్ లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీద పెడతాము. ఎందుకంటే మన ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే మన బయట నుంచి తీసుకురావాలా. సో అది కూడా ఈ వింగ్లో ఉంటాయి. దీంట్లో ఈ వింగ్లో మన సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ ఉంటాయి, అట్లాగే సైబర్ ఫారెన్సిక్ ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, మన మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్స్, ఇది అది మనం చేస్తున్నాము. అట్లాగే పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, అంటే పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడం, అది మనది చాలా మెయిన్ యాక్టివిటీ. ఒకటి పబ్లిక్ ఎట్లా ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళకి కాన్స్టెంట్గా ఈ ఫ్రాడ్ జరుగుతుంది, ఆ ఫ్రాడ్ జరుగుతుంది మనం చెప్తూ ఉంటాము. అట్లాగే 24/7 హెల్ప్ లైన్, 24/7. అంటే మీరు ఆన్లైన్ కంప్లైంట్ లాంచ్ చేసుకుంటే మనం రెస్పాండ్ అవుతాము. లేకుంటే ఒకసారి ఏమవుతుందంటే మనం ఒక సైబర్ ఫ్రాడ్ అయిపోయి ఆ బ్యాంక్ అకౌంట్లో మొత్తం ఉన్న డబ్బు వెళ్ళిపోతుంది. సో వెంటనే అయిపోయినాక డిటెక్ట్ అయితే చెప్తే కనీసం ఆ బ్యాంక్ ఆపి ఆ అకౌంట్ ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. మీ సైబర్ క్రైమ్ చూస్తూ ఉంటే ఇది మన స్టేట్లో కాదు, మొత్తం ప్రపంచంలో అట్లాగా ఉంది. సో మిగతా ఏజెన్సీస్, మిగతా స్టేట్స్లో డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఒక సెపరేట్ వింగ్గా ఒక ఎక్స్పర్ట్స్ పెట్టుకొని మనం నడుపుతాము. ఇది ఒకటి. థర్డ్ మన ఫోకస్ పాయింట్ అంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్లో మీరు చూస్తుంటే డ్రగ్స్లో మామూలుగా డ్రగ్స్లో చాలా ప్రీవియస్ డాటాతో కంపేర్ చేస్తే దాదాపు మన స్టేట్లో ముఖ్యమైన ఏజెన్సీ ఏరియాలో దాదాపు ఒక 11,000 acres వరకు కల్టివేషన్లో గాంజా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజుకి 11,000 acres నుంచి 93.07 acres, అంటే లెస్ దెన్ 100 acres వరకు వచ్చాము. అంటే దాదాపు కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు వరకు. డాటా ఇక్కడ నుంచి తీసుకున్నాము, మన డ్రోన్స్ డాటా, తర్వాత ఎడ్రిన్స్ సాటిలైట్ డాటాతో, ఇది సైంటిఫిక్ డాటా బేస్ చెప్తున్నాము. ఇట్లాగే ఈ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఇక్కడెక్కడ కల్టివేషన్స్ అవుతాయి కాన్స్టెంట్గా జరుగుతున్నాయి. అట్లాగే మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ బాగా కోఆపరేట్ కూడా చేస్తున్నారు. సో అది ఒకటి జరుగుతుంది. ఇట్లాగే ఇది ఈ డ్రగ్స్లో ఈ బిజినెస్లో, ఈ గాంజా బిజినెస్లో ఎవరు రాకూడదు అంటే మనం కొత్తగా ఏం చేస్తున్నాము అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడెక్కడ ఉన్నాయి అది మన కంట్రోల్ అటాచ్ చేస్తున్నాము, ఫ్రీజ్ చేస్తున్నాము. ఇప్పటికీ 12 కేసెస్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటే 2 ఆర్డర్స్ వచ్చినాయి.
2 కేసుల్లో ఆర్డర్స్ ఇప్పటికే వచ్చినాయి, ఒక విజయనగరంలో, ఒక అనకాపల్లిలో. ఈ 10 కేసుల్లో కూడా దానికి ఒక 45 days ప్రాసెస్ ఉంటుంది. ఆ 45 days ప్రాసెస్ అయిపోయినాక ఈ 12 కేసెస్లో కూడా వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సో ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము. మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాము. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు, మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారు. మన టీమ్స్ పోతున్నాయి అక్కడ, వాళ్ళకి డాటా షేరింగ్ అవుతుంది. సో వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకొని ఇట్లాగే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈగల్ క్లబ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం మనం ఉన్నాము. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఈగల్ క్లబ్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. అట్లాగే మన స్టేట్లో ఇన్ని చోట్ల ఈ కొన్ని హాట్స్పాట్స్ మన ప్రతి డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశాము, దాని మీద ఫోకస్ పెడుతున్నాము. ఇట్లాగే మీకు అందరికి తెలిసిన విషయం, ఈ NDPS యాక్ట్ అంటే చాలా టెక్నికల్ యాక్ట్, దానికి చాలా పెద్ద లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. సో మన ఆఫీసర్స్కి కెపాసిటీ బిల్డింగ్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీ కూడా బయట నుంచి, ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా ఒక పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరు వచ్చారు. దాదాపు మన 800 members పార్టిసిపేట్ చేశారు. ఈ కస్టమ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ దీంట్లో కొంతమంది. సో ఇట్లా చేయాలో వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. కెపాసిటీ ఇది కాన్స్టెంట్ ప్రోగ్రామ్. సో ఇది అన్ని కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ మన ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లాగే SOPs అంటే ఒక కేసు వచ్చినాక ఇట్లా దానికి డీల్ చేయాలా, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్స్ నుంచి, సీజర్స్ నుంచి ఛార్జ్ షీట్ వరకు మొత్తం టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇప్పటికీ మన దాదాపు ఈ 2 monthsలో ఒక 70,000 kgs గాంజా డిస్ట్రక్షన్ కూడా చేశాము. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మన దగ్గర ఒక 1 lakh kg ఉంది. సో మిగతా 30,000 kg కూడా త్వరగా దానికి డిస్ట్రక్షన్ చేస్తాం. దానికి ప్రాసెస్ ఫాలో అప్ చేసుకొని అది కూడా అయిపోతుంది. అట్లాగా ఈ లాస్ట్ కొంచెం టైం నుంచి మీకు కొన్ని మీడియా ద్వారా కూడా బయటకు వచ్చింది, ఈ హాక్స్ కాల్స్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి. ఇప్పుడు ఎవరు ఏది చేస్తున్నారు, ఏం చేయాలి, దానికి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము. ఈ హాక్స్ కాల్స్ ఎవరు చేస్తున్నారంటే అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరు చేస్తున్నారు పట్టుకొని మీకు ఎట్లా డీల్ చేయాలో మనకు తెలుసు. ఓకే, ఇది మన పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఈ పీస్ఫుల్ స్టేట్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ట్రై చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి కఠినంగా డీల్ చేస్తాము. దానికి మిగతా ప్రసక్తి లేదు. ఇక్కడ ప్రపంచంలో ఏ కార్నర్ నుండో పట్టుకొని వస్తాము. ఇది అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. తర్వాత పబ్లిక్ కూడా విజ్ఞప్తి, మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకూడదు, మనకి చెప్పండి, మేము మీ దగ్గర వస్తాము, మీకు ఎట్లా దీనికి డీల్ చేయాలో మేము చేస్తాము. సో దానికి ప్యానిక్ అవసరం లేదు. బట్ ఎవరెవరు చేస్తున్నారు దాని మీద డీప్ ఇన్వెస్టిగేషన్స్ పెడుతున్నాము. బయట నుంచి ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించాము. డెఫినెట్గా ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లా డీల్ చేయాలో చేస్తాము. ఇట్లాగే ఈ విమెన్స్ క్రైమ్ మీద మాట్లాడితే మంచి పని జరిగింది. ఇప్పుడు కన్విక్షన్స్ మన పర్టికులర్గా అన్ని జిల్లాల్లో అవుతున్నాయి. పర్టికులర్గా విజయనగరం జిల్లాలో మనకు బాగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ 2 monthsలో మనకి 4 మంచి కన్విక్షన్స్ దొరికినాయి. ఒక కేసులో ఒక చిన్న పాప 5 months old, వితిన్ 6 months కన్విక్షన్ వచ్చినాక 25 years పనిష్మెంట్ వచ్చింది. సెకండ్ కేసులో అది కూడా ఒక 3.5 months బేబీ, అది కూడా 4 months లోపలే కన్విక్షన్ వచ్చినాక 25 years దొరికింది, పనిష్మెంట్ ఇచ్చారు. అట్లాగే మిగతా కూడా అది కూడా మైనర్ 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసులో 7 years, ఒక కేసులో 5 years. ఇదే మోడల్ మేము దాదాపు అన్ని జిల్లాలో ఫాలో చేస్తాము. మనకి మంచిగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. విమెన్ క్రైమ్ మీద ఎక్కడ కాంప్రమైజ్ లేదు. వాళ్ళు విమెన్కి ఏం హెల్ప్ కావాలో వాళ్ళు ఇస్తున్నాము. ఇట్లాగే మీరు చూస్తున్నారు మన రెస్పాన్స్ సిస్టమ్, ప్రతి ఇన్సిడెంట్ అయిపోయినాక రెస్పాన్స్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే మన దగ్గర చాలా ఈ CCTV కెమెరాస్, మన టార్గెట్ 1 lakh ఇప్పటికే ఆల్మోస్ట్ 35,000 అయిపోయినాయి. ఆ CCTV కెమెరాస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మళ్ళీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్స్ కానీ అన్నీ చేస్తున్నాము. నిన్న మీరు చూసారు చిత్తూరు ఇన్సిడెంట్లో
విదిన్ 24 hours ఆల్ 7 AQs మన చేతిలో వచ్చినాక చూసాము. వాళ్ళకి డెఫినెట్గా లా ప్రకారంగా ఎట్లా డీల్ చేయాలో చేస్తాము. ఇంకా ఏం పెట్టామంటే డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు పెట్రోలింగ్లో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ వాడుతున్నాము. ప్రతి ఈ మన పెట్రోలింగ్ బీట్ కానిస్టేబుల్స్ పోయినప్పుడు మన డ్రోన్స్ వాడి ఆ ఏరియాలో ఏమవుతుంది, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, ఆ యూజ్ కేసెస్ కూడా మనం చూస్తున్నాము. సో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ పబ్లిక్ డ్రింకింగ్ కానీ మిగతా సోషల్ వైసెస్ మీద కానీ న్యూసెన్స్ మీద ఈ డ్రోన్స్ వాడి ఇంకా దీనికి ఇంప్రూవ్ చేస్తున్నాము. దానికి ఎట్లా ఇంటగ్రేట్ చేసుకొని మన కంట్రోల్ రూమ్స్లో ఇంటగ్రేట్ చేసి డెఫినెట్గా అది కూడా స్టార్ట్ చేసేసాము. అట్లాగే ఈ కొంతమంది ఈ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లాస్ట్ 1-2 monthsలో చాలా మంది ఫోన్ చేయడం, వీడియో కాల్ చేయడం, మీది పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ వచ్చింది, మీ దగ్గర పార్సల్ డ్రగ్స్ ఉన్నాయి, అట్లా చాలా మందికి కాల్స్ వచ్చినాక దాదాపు ఒక 331 కేసెస్ ఫ్రమ్ పబ్లిక్ విజ్ఞప్తి. ఇది ఆల్ ఈ ఫ్రాడ్స్ గ్యాంగ్స్ ఏమేమి ఉన్నారు బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దయచేసి దాని మీద మీరు మీ ల్యాప్టాప్స్ కానీ మీ ఫోన్స్ కానీ మీరు రెస్పాండ్ అవ్వకూడదు. నోన్ పర్సన్ ఉంటే రెస్పాండ్ ఉంటే, అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ చాలామంది గ్యాంగ్స్ బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇది ఆర్గనైజ్ క్రైమ్ కింద వచ్చింది. ఇప్పుడు ఇది వాళ్ళకి ఆర్గనైజ్ క్రైమ్ క్రిమినల్ కింద ట్రీట్ చేస్తాము ఇప్పటి నుంచి. ఎవరు దొరికితే పీడీ యాక్ట్ పెట్టుకొని డెఫినెట్గా ఈసారి వాడతాము. సారీ. సో ఇది దయచేసి ఇది మీరు ఈ అన్నోన్ కాల్స్ కానీ ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బెటర్. అట్లాగే ఈ కొంతమంది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇంకా ఒక కేటగిరీలో వచ్చినాయి. నిన్న మొన్న నా దగ్గర కంప్లైంట్ వచ్చినాయి. ఈ లింక్స్ పంపిస్తున్నారు. లింక్స్ పంపించి ఈ స్టాక్ మార్కెట్ మీరు డబ్బు పెడితే ఎంత వస్తుంది, అది వస్తుంది. నా దగ్గర 2 కేసెస్ మొన్న వచ్చినాయి. సో అందరికీ విజ్ఞప్తి, మీ డబ్బు మీరే ప్రొటెక్ట్ చేయాలా. బయట లింక్స్ కూడా పంపిస్తే మీరు ఎవరికి నమ్మకూడదు. సో ఇది ఫ్రాడ్స్ అవుతున్నాయి. రకరకాలుగా ఫ్రాడ్స్ కొత్త రోజులు కొత్త ఫ్రాడ్స్ వస్తూ ఉంటాయి. అంటే పబ్లిక్ అంటే ఈ పర్టికులర్గా పల్లెటూరు ప్రాంతంలో ఉన్న పబ్లిక్ ఇది మోసపోకూడదు. సో మీ ద్వారా అందరు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఫోన్స్ ఎంత యూస్ఫుల్ ఇది మనకి ఉంటుంది, ఎంత డేంజర్ కూడా. సో మన దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నా సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి అంటే చెప్పండి. మంచి క్వశ్చన్ పెట్టారు మీరు. సో డెఫినెట్గా అది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం స్టడీ చేసాము, మన దగ్గర కంట్రోల్ అయిపోయింది. సో అంటే బల్క్ బట్ బయట నుంచి ఒడిశా మెయిన్గా మనకి ఒడిశా నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. అది ట్రైన్స్లో కానీ బస్సులో కానీ చిన్న వెహికల్స్లో కానీ డెఫినెట్గా. ఇప్పుడు ఒడిశాలో ఒక 7 districtsలో ఇప్పుడు గాంజా గ్రోత్ ఎక్కువ ఉంది. సో అక్కడ కంట్రోల్ అవుతే మనకి ఇక్కడ ఇది మన ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారింది. మనది ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారినప్పుడు ఇది మనకు కేసెస్ దొరుకుతున్నాయి. డైలీ ఒక 10 కేసెస్ 10-15 కేసెస్ 8 to 10 కేసెస్ 6 to 8 కేసెస్ ప్రతిరోజు మనకి వస్తున్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో దొరుకుతున్నాయి మనకి. సో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి ఒక కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాము. ఇంటర్ స్టేట్ అక్కడ వైజాగ్లో పెడతాము. వాళ్ళు కూడా అందరు ఆఫీసర్స్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడి దీనికి ఎట్లా కంట్రోల్ చేయాలో దాని మీద డిస్కషన్ పెట్టుకొని చేస్తాము. How to download this Shakti app? Nobody knows actually. మేము దానికి ఒక ఈ షార్ట్గా అది దానికి ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాము. ఇట్లా హౌ టు డౌన్లోడ్ శక్తి యాప్, దానికి ఒక చిన్న యూజ్ కేస్ పెట్టి వాళ్ళకి గైడ్ చేస్తాం. డెఫినెట్గా గైడ్ చేసుకొని చేస్తాం.
ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. దిశలో మీరు కంప్లైంట్ అప్లోడింగ్ ఫెసిలిటీ లేదు. ఇంటర్ ఏజెన్సీ మీరు నైట్ షెల్టర్స్లో కానీ లింక్ లేవు. చిల్డ్రన్ మిస్సింగ్ కేసెస్కి లింక్ లేవు. సో చాలా కొత్తది మన ఫీచర్స్ పెట్టి అప్గ్రేడ్ ఇది కొత్తది పెట్టాము. లేదండి, లేదు. శక్తి యాప్. అవును, దానికి కొత్తది. దానికి ఏది అన్ని మన దగ్గర చాలా రకరకాలుగా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని మనం చేస్తున్నాము. దానికి కొంచెం టైం పడితే బట్ డెఫినెట్గా ఇంటిగ్రేట్ చేసుకొని చేస్తాము. ఓకే సార్. నెక్స్ట్ సార్, ఇంతకు ముందు గోల్డెన్ అవర్లో కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్స్లో ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పారు సార్. అంటే రికవరీకి స్కోప్ ఉంటుందని. మనం కంప్లైంట్ చేయడానికి తగిన మెకానిజం లేదు సార్. అంటే ఇదే మెకానిజం, అదే మేము సైబర్ క్రైమ్ వింగ్ పెడుతున్నాం కదా, అది ఎప్పటిలో అందుబాటులోకి వస్తుంది సార్? ఈ వింగ్ పెట్టడానికి ఒక 30 days టైం కావాలి. మీ అన్ని ఇది ఏర్పాటు చేయాలి కదా, టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి దానికి ఒక యాప్ కూడా ఇస్తాము. ఓకే సార్. ఈ మాదిరిగా ఇది శక్తి యాప్ మాదిరిగా ఒక యాప్, ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ నంబర్, ఒక సెపరేట్ సెల్ ఉంటుంది అక్కడ. ఓకే. సో యాప్ ద్వారా ఈజీ అంటే ఓకే 24/7 హెల్ప్ లైన్లో ఒక రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి అనుకుంటే యాప్ ద్వారా కదా మీ యాప్లో పెట్టి మీరు ఇస్తే ఇమీడియట్గా మన డేటాబేస్ వస్తుంది డెఫినెట్గా. ఇదేం అర్థం కాలేదు. దీని మీద ప్యాడీ మీద బియ్యం మీద పీడిఎస్ బియ్యం మీద ఎంక్వైరీ అది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. మన డీటెయిల్స్ మనం చెప్పలేము కదా, సెన్సిటివ్ కేసెస్ కాబట్టి డీటెయిల్స్ చెప్పలేము. బట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అట్లాగే ఇప్పుడు మన స్పోర్ట్స్ టీమ్ ఇక్కడ ఉన్నది. స్పోర్ట్స్ టీమ్ ప్లీజ్ కమ్. అమ్ము can you come bring them? శక్తి యాప్ మన చూపించండి.